బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అంటే టీడీపీ ఎజెండా చాలా బాగుంది, కార్యకర్తలు స్ట్రాంగ్గా ఉన్నారని చెప్తున్నారు, నాయకులు అంతకు మించి స్ట్రాంగ్గా ఉన్నారని అర్థమైపోతుంది. రీసెంట్గా లోకేష్ గారి పాదయాత్రలో మనకు చూస్తే యువకాలంలో ఎక్కడ చూసినా కానీ జనం కోకొల్లగా కనిపిస్తున్నారు. అండ్ నేను కూడా ఒక షూటింగ్ చూస్తుంటే కూడా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా అనిపించలేదు, పెయిడ్ బ్యాచ్ లాగా అనిపించలేదు. ఏదో తీసుకొచ్చేస్తున్నారు, పొలం ఎందుకులే, కార్యకర్తలు అందరూ ఇళ్ళలో వచ్చేసి పాదయాత్ర చేయండి అని చెప్తున్నారు. రకరకాలుగా వినిపించింది న్యూస్ నాకు. బట్ అబ్జర్వ్ చేస్తే అనిపించింది చాలా జెన్యున్గా జరుగుతుంది, స్వచ్ఛందంగా వస్తున్నారు కూడా. అంత మంచి క్యాడర్ పెట్టుకొని ఎందుకని జనసేన వైపు చూడాల్సి వస్తుంది టీడీపీ ఒక్కొక్కసారి? ఒక రాక్షసుని చంపడానికి దేవతలందరూ యాక్టివ్ అవుతారు. దానివల్ల రాక్షసుడి బలం ఎక్కువైనట్టు కాదు, దేవతల బలం తక్కువైనట్టు కాదు. కొన్ని సినారియాస్లో ఎవరిని ఎలా కొట్టాలో అలాగే కొట్టాలి. భక్తులు ఆలోచించాలి, అట్లా ఆలోచించరు కదా. అలాగే ఆలోచిస్తారు కాబట్టే శక్తి స్వరూపిణి అని చెప్పి ఆ దేవతను పూజిస్తారు కూడా. ఆ లెవెల్లో ఎవరు ఆలోచించరు, మీరు ఆలోచించండి. ఇద్దరు ఉంటారు, ఆ భక్తులు ఈ భక్తులు ఉంటారు. ఏ భక్తులు ఉంటారు, ఎవరి భక్తులు వాళ్ళకు ఉంటారు. నేను అనేది ఏంటంటే జనరల్గా మేము జనసేన వైపు చూస్తున్నామా, ఇంకొక పార్టీ వైపు చూస్తున్నామా అన్నది కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే 50 సంవత్సరాలు ఫ్యూచర్ అగమ్యగోచరంగా మారిపోయింది. ఎకానమీ సిస్టమ్ కానీ, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కానీ, ఈ 5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు వాళ్ళ తాలూకా తెలివి తక్కువ పనుల వల్ల, వాళ్ళ తాలూకా స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఆటోమేటిక్గా 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఫర్దర్ ఫ్యూచర్ 50 సంవత్సరాలు అగమ్యగోచరం అయిపోయింది. అంటే ఇంచుమించుగా 50 ఇయర్స్, అంటే ఒక జనరేషన్ దెబ్బతిన్నది. నేను ఇక్కడ కూర్చొని మాట మాట్లాడడానికి చాలా ధైర్యం ఉండాలి. ఒక జనరేషన్ దెబ్బతిన్నదండి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి కూడా ఫ్యూచర్ ఉండదు. అటువంటప్పుడు కంపల్సరీగా రిస్క్ చేయకూడదు. రిస్క్ ఎందుకు చేయకూడదని, రిస్క్ అని మీరు ఎందుకు అంటున్నారు, మీ మీద మీకు నమ్మకం లేదా అని మీరు అనొచ్చు. మేము ఎందుకు అంటున్నామంటే ఏ కోణంలోని కూడా రిస్క్ చేయకూడదు అనుకోవడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ విపరీతంగా దోచుకుంది. ఎంత దోచుకుందంటే ఓన్లీ మద్యం మీద వాళ్ళకి సైడ్ వచ్చే డబ్బు 5,000 కోట్లు. 5 సంవత్సరాలకి 25,000 కోట్ల రూపాయలని వాళ్ళు కేవలం మద్యం మీద వాళ్ళు పక్కన పెట్టిన డబ్బు, అఫీషియల్గా కాదు. ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్పగలుగుతున్నారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. మీకు ఎక్కడైనా పేటిఎం ఉంటుంది, ఆంధ్రాలోని మందు షాపుల దగ్గర పేటిఎం ఉండదు. మరి డిజిటల్ కరెన్సీ అంటారు, డిజిటల్ మార్కెటింగ్స్ అంటారు, డిజిటల్ షాపింగ్స్ అంటారు, ఆన్లైన్ షాపింగ్స్ అంటారు. పానీపూరి బండి దగ్గర కూడా పేటిఎం స్కానర్ ఉంటుంది, చిన్న టీ కొట్టు దగ్గర కూడా పేటిఎం స్కానర్ ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులో పేటిఎం స్కానర్ ఎందుకు పెట్టరు? అది ఆథరైజ్డ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మొత్తం వాళ్ళు లిక్కర్ తయారు చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ బినామీలు. నేను చాలా క్లియర్గా ఒకనొక సందర్భంలో ఎక్కడ ఏ గ్రూప్స్ నుంచి వీళ్ళు లిక్కర్ ప్రిపేర్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వీళ్ళు లిక్కర్ తయారవుతుంది అన్నదంతా కూడా క్లియర్గా నేను ఒకసారి ప్రెస్ మీట్లో కూడా దాని గురించి నేను మాట్లాడితే అఫ్కోర్స్ నేను వాటి గురించి వేరే రకాలుగా అసలు విషయం వినండిరా అంటే దాని గురించి మానేసే కొసల విషయాలు మాట్లాడుతుంటారు కదా ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం ఇడియట్స్. సో అవన్నీ పక్కన పెట్టండి. సో నేను అంత క్లియర్గా చెప్పాం. అంటే అక్కడ మినిమం ఒక 5 రూపాయలు ఒక సీసా రెడీ అయితే దాన్ని బయటకు తీసుకొచ్చి 200 రూపాయలకు అమ్ముతున్నారు. అది కూడా కల్తీ మందు. సో ఇలాంటి సిచ్యువేషన్ అవన్నీ పక్కన పెట్టండి అమ్మా. మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మళ్ళీ వచ్చి నేను నోటు అడుగుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత కూడా మొన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏదో పదం ఉపయోగించాడు. చాలా పద్ధతైన మద్యపాన నిషేధం చేస్తున్నామనో ఏదో సంథింగ్ ఒక పదం ఉపయోగించాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అంటే నాకేంటో అర్థం కాలే. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి, మీకు తెలుసా మా రాష్ట్రంలో సాధారణంగా ఏ తాగుబోతోళ్ళైనా ఎవరైనా ఇంట్లో అది ఇది తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకొని తాగుతారు. వాళ్ళని కూడా తాకట్టు పెట్టాడు 25 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి. తెలుసా మీకు? 25 సంవత్సరాలలో మా రాష్ట్రంలో ఉన్న మందు బాబులు ఇంత మందు తాగుతారు, ఇంత డబ్బులు మాకు వస్తాయి కాబట్టి ఇంత తప్పు అని చెప్పి తెచ్చుకున్నాడు. అంటే మద్యపాన నిషేధం ఎక్కడ చేస్తాడు? సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా మేము ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఒక పక్క నుంచి డబ్బులు విపరీతంగా దోచుకుంటున్నాడు, విపరీతంగా భూ కబ్జాలు, ఎక్కడ కూడా అంటే రేపొద్దున్న ఓటర్ని భయపెట్టడానికో బెదిరించడానికో ప్రలోభ పెట్టడానికో కూడా రెడీగా ఉన్నాడు.
అటువంటి వ్యక్తిని మేము ఎదుర్కోవాలి, కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటే కనుక కంపల్సరీ అన్ని పార్టీలు ఏకమవ్వాలి. సో మద్యం మీద మాట్లాడినప్పుడు కౌంటర్ కూడా వచ్చింది అనుకుంటా మీకు, అనిత గారు కూడా మద్యం తాగుతారు. ఒకడెవడో ట్వీట్ పెట్టాడు నాకు, నేను మద్యపాన నిషేధం గురించి మాట్లాడితే నేను మళ్ళీ రీట్వీట్ పెట్టా ఆ అబ్బాయికి యాడ్ చేసి. నా ఏదో అన్నాడు అనమాట, ఏ బ్రాండ్లు తాగుతారు అది ఇదని ఏదో మాట్లాడాడు. మీ అమ్మ ఏ బ్రాండ్ తాగితే నేను అదే బ్రాండ్ తాగుతానయ్యా, నేను మీ అమ్మ రోజు కూర్చుంటాను అలాగే. కూర్చున్న ప్రతిసారి ఒక ఏదో పుట్టాడు నాకు, ఆ భవిష్యత్తు గురించి అర్థం కావట్లేదు, నేను ఏడుస్తుంది, కొంచెం ఆ సంగతి ఏదో చూడన్నా యాజ్ డేస్ ఇదే ట్వీట్ పెట్టాను, బ్లాక్ చేసుకున్నాడు. ఇదిరా జరుగుతోంది. మేము రాజకీయ నాయకులు మేము మాట్లాడాలి. నీకు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంటే వేరే రకంగా చూపించుకో. మమ్మల్ని మా పర్సనల్ ఇష్యూస్ గురించో లేకపోతే మమ్మల్ని ట్రిగ్గర్ చేసి పర్సనలైజ్డ్గా మాట్లాడితే మేము కూరుకుంటాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.